వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 24, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, రాజ్యాంగంలోని ఆర్టికల్ 35కి సంబంధించి కింది వాటిలో ఏ ప్రకటనలు సరైనవి? 1. ఆర్టికల్ 16(3) కిందకు వచ్చే విషయాలపై రాష్ట్ర శాసనసభలు శాసనం చేసేందుకు ఆర్టికల్ 35 అనుమతిస్తుంది. 2. ఆర్టికల్ 35 అన్ని రకాల ఆదేశాలు మరియు రిట్లను జారీ చేయడానికి సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు కాకుండా ఇతర న్యాయస్థానాలకు అధికారం ఇవ్వకుండా రాష్ట్ర శాసనసభలకు నిషేధం విధించింది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2డి 1 లేదా 2 కాదు. జవాబు బి. వివరణ: ఆర్టికల్ 35 రాష్ట్ర శాసనసభలు ఆర్టికల్ 16(3) పరిధిలో ఉన్న విషయాలపై శాసనం చేయడాన్ని నిషేధిస్తుంది. క్వశ్చన్ నంబర్ 2, వాతావరణ మీథేన్ C4 పై క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. సహజ వాయువులో మీథేన్ ప్రాథమిక భాగం. 2. వాతావరణ మార్పులకు ఇది అతిపెద్ద సహకారి. 3. మీథేన్ యొక్క వార్మింగ్ ప్రభావం 100 సంవత్సరాల కాలపరిమితిలో CO2 కంటే 28 రెట్లు ఎక్కువ. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: గణనీయమైన వార్మింగ్ ప్రభావంతో మీథేన్ రెండవ అతిపెద్ద కంట్రిబ్యూటర్. వాతావరణ మార్పుల సహకారంలో మీథేన్ C4 రెండవ స్థానంలో ఉంది. ఇది 16% వేడెక్కడం కలిగి ఉంది. 1 శతాబ్దంలో CO2 కంటే 28 రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది. క్వశ్చన్ నంబర్ 3, భారతీయ నగరాలు మరియు పట్టణాల కోసం డిజిటల్ ట్విన్ 3D మ్యాప్లను సిద్ధం కోసం జెనెసిస్ ఇంటర్నేషనల్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? 1. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. 2. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. 3. రక్షణ భౌగోళిక సమాచార వ్యవస్థ. 4. సర్వే ఆఫ్ ఇండియా. సమాధానం 4. వివరణ: సమర్థవంతమైన పట్టణ ప్రణాళిక మరియు అభివృద్ధి కోసం హై రిజల్యూషన్ 3D డిజిటల్ ట్విన్ మ్యాప్లను సిద్ధం చేయడానికి సర్వే ఆఫ్ ఇండియా జెనెసిస్ ఇంటర్నేషనల్తో ఒప్పందంపై సంతకం చేసింది. క్వశ్చన్ నంబర్ 4, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ 1960 ఆ జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960 సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. జంతువుల పట్ల అనవసరమైన బాధలు లేదా క్రూరత్వాన్ని నిరోధించడానికి ఈ చట్టం రూపొందించబడింది. 2. ఇది నిబంధనలను అమలు చేయడానికి జంతు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. 3. ఈ చట్టం పెంపుడు జంతువులకు మాత్రమే వర్తిస్తుంది మరియు అడవి జంతువులను మినహాయిస్తుంది. పైన ఇచ్చిన ఎంపికలలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960 పెంపుడు జంతువులు లేదా బందీలుగా ఉన్న అన్ని జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అమలు కోసం జంతు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుంది మరియు క్రూరత్వం, ప్రయోగాలు మరియు నిర్లక్ష్యానికి సంబంధించిన నేరాలను కవర్ చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 5, భారతదేశంలో ప్రత్యేక కేటగిరీ హోదా SCS కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. అర్హత సాధించడానికి రాష్ట్రాలు భూభాగం, జనాభా సాంద్రత, గిరిజన జనాభా, వ్యూహాత్మక స్థానం, ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల వెనుకబాటుకు సంబంధించిన ప్రమాణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. 2. ప్రస్తుతం అస్సాం, ఒడిశా మరియు హిమాచల్ ప్రదేశ్తో సహా 11 రాష్ట్రాలు SCS కలిగి ఉన్నాయి. 3. SCS ఉన్న రాష్ట్రాలు ప్రాయోజిత పథకాలలో కేంద్రం నుండి అధిక నిధులు 90% వంటి ప్రయోజనాలను పొందుతాయి. పైన ఇచ్చిన ఎంపికలలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు.
జవాబు ఏ వివరణ అస్సాం, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్ మరియు తెలంగాణతో సహా 11 రాష్ట్రాలు ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదాను పొందాయి. క్వశ్చన్ నంబర్ 6 మిస్ ఓషన్ వరల్డ్ 2023 టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? జవాబు ఇలారా లూయిస్ హడ్సన్. యూకే. వివరణ ప్రజలకు జల కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. భారత్లోనే తొలిసారిగా జైపూర్లో నిర్వహించిన ఈ పోటీల్లో మొదటి రన్నరప్ అడ్రియా డినెవ్, బల్గేరియా, రెండో రన్నరప్గా అవంతి ప్రాఫ్, ఇండియా నిలిచారు. క్వశ్చన్ నంబర్ 7 2023 అక్టోబరులో G20 పార్లమెంటరీ స్పీకర్ల ఎన్నో సదస్సును ఢిల్లీలో నిర్వహించారు? జవాబు 9వ సదస్సు ఐక్యరాజ్య సమితి. వివరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. క్వశ్చన్ నంబర్ 9 ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం 2005-06 నుంచి 2020 నుంచి 21 వరకు ల మధ్య కాలంలో చైనా, భారతలు ఆర్థిక వ్యవస్థల మెరుగుదల కారణంగా వరుసగాక ఎంత జనాభాను పేదరికం నుంచి తప్పించాయి? జవాబు 80 కోట్లు, 41.5 కోట్లు. క్వశ్చన్ నంబర్ 8 ప్రపంచ దేశాల్లోని అగ్రశ్రేణి మేనేజ్మెంట్ కాలేజీల జాబితాతో కూడిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ 100లో చోటు పొందిన 4 భారతీయ విద్యా సంస్థలు ఏవి? జవాబు ఐఐఎం బెంగళూరు 48వ స్థానం, ఐఐఎం అహ్మదాబాద్ 53, ఐఐఎం కలకత్తా 59, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి హైదరాబాద్ 78. క్వశ్చన్ నంబర్ 9 చైనా మాజీ ప్రధానమంత్రి లీ కెకియాంగ్ 68 ఇటీవల షాంఘైలో మరణించారు. 2013 మార్చి నుంచి ఈయన ఎంత కాలం పాటు చైనా ప్రధానిగా పనిచేశారు? జవాబు 10 ఇయర్స్. క్వశ్చన్ నంబర్ 10 ఎవరు తన స్టాండప్ ల్యాండింగ్ ఉత్తమ హాస్య విభాగంలో ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నాడు? జవాబు బాలీవుడ్ హాస్యనటుడు వీర్ దాస్. వివరణ 51వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ గాలా నవంబర్ 22, 2023న న్యూయార్క్ హిల్టన్ మిడ్ టౌన్లో జరిగింది. ఈ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ హాస్యనటుడిగా అతను గుర్తింపు పొందాడు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.